అల్లూరు జిల్లా హుకుంపేట మండలం స్థానిక NH-516 జాతీయ రహదారిలో హుకుంపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ సూర్యనారాయణ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు. ట్రిపుల్ రైడింగ్ వాహన చోదకులకు వాహనాలకు సంబంధించిన పత్రాలు లేని వారిపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఆదేశాల మేరకు నేడు వాహన తనిఖీలు చేపట్టడం జరిగిందని తెలుపుతూ నేడు ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహించినప్పటికీ అనేక మంది లైసెన్సులు హెల్మెట్లు పెట్టుకోక ప్రమాదాల బారిన పడి ఒకవైపు ప్రాణాలు కోల్పోతున్నారు, మరోవైపు బీమా పథకాలు అందక ఇబ్బందులు పడుతున్నారని, దయచేసి ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండాలని, లేని ఎడల ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు భారీ జరిమానాలు విధిస్తూ కఠినమైన చర్యలు తీసుకోవడం ఖాయమని హెచ్చరిస్తూ విధిగా అందరూ లైసెన్సులు చేయించుకొని విధిగా హెల్మెట్లు ధరించాలని కోరారు. మారిపోయింది, అందరికీ జనరేషన్ మారింది, ఇది మారింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి హెల్మెట్ అవసరం. యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయా లేదా? అట్లా తగ్గించడానికి మేము ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఏం ప్రయోజనం? అట్లా బండి స్లోకి వెళ్ళాలి, స్లోకి వెళ్ళాలి, ప్రతి ఒక్కరు ఆట చెప్పండి. ఓకే మరి అర్జెంట్ తినాలి. నా ప్రోగ్రామ్ నేను చెప్తున్నాను కదా, సార్ వెళ్ళిపోవచ్చండి. సార్ మా ప్రోగ్రామ్ టైం ఇచ్చారు సార్, చనిపోయింది సార్. లైసెన్స్ ఎంఈ యాక్ట్ చట్టాలన్నీ మారిపోయి తెలుసా లేదా? తెలుసు కదా, మీటింగులు పెట్టి మరి అన్నీ చేసాము, అన్నీ పెడతాము. మరి ఎంఈ ఇప్పుడు వెహికల్కి లైసెన్స్ లేకుండా మీరు తిరుగుతున్నారు, ఏమైనా యాక్సిడెంట్ అయి జరిగితే ఎవరు బాధ్యత? మీరు చెప్పండి, ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత పడాలి? మీరే కదా. మరి లైసెన్స్ ఉండాలా? లైసెన్స్ లేవు, ట్రిపుల్ రైడింగ్ తిరుగుతుంటారు. ఇలాగైతే లైసెన్స్ లేకపోతే ఫైన్ ఎంత పడుతుంది మీకు తెలుసా లేదా? లైసెన్స్ లేకపోతే మనిషికి 10,000 రూపాయలు ఫైన్ పడుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఎంఈ యాక్ట్ ప్రకారంగా. మేము ఎన్నిసార్లు నిండో మీటింగులు పెట్టి, అది పెట్టి, అవగాహన సదస్సులు పెట్టి, అన్నీ పెట్టి చెప్తూనే ఉన్నాం. కానీ మీరు ఎందుకు మారవట్లేదు? మారాలా లేదా? అందరం మారాలా, అవగాహన తెచ్చుకోవాలా. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ఖచ్చితంగా కంపల్సరీగా ఉండాలి. ఎంఈ చలానాలు మీరు వేసుకోవడము, మళ్ళీ మీరు డబ్బులు కట్టుకోవడం అన్నీ వృధా కదా. అవన్నిటికంటే బెస్ట్ ఏంటి? మీరు ఎంఈ చలానాలు కట్టుకునే కంటే హెల్మెట్ ఎంత ఖరీదు ఉంటుంది? 1000 రూపాయలు. ఎంఈ చలానా హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు. ఏది బెస్ట్? హెల్మెట్ పట్టుకోవాలి కదా ఖచ్చితంగా. ఎందుకు పెట్టుకోవట్లేదు? బైక్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అందరికీ హెల్మెట్లు ఇస్తాండ్రు, మరి ఎందుకు పెట్టుకోవట్లేదు మీరు? ₹1000 ఎంఈ చలానాకి మీరు చెప్పుకోలేదు, పెట్టుకోవడం బెస్ట్ కదా. ఈసారి లైసెన్స్ లేకుండా ఉంటే 10,000 రూపాయలు ఫైన్ అందరికీ. ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంప్లిమెంట్ అయ్యి వచ్చిందే, ఇవి కొత్తగా వేసేది కాదు. అదొకటి హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలి. హెల్మెట్ లేకపోయినా, లైసెన్స్ లేకపోయినా, బండికి ఇన్సూరెన్స్ లేకపోయినా ఖచ్చితంగా ఇకపైన మీ మీద కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుని అనవసరంగా కేసు బండి కూడా తీసుకుని
ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటారు? ఒక్కరికి ఉండకూడదు. పోలీసులు అన్నిసార్లు ఉద్యోగం చేసి ఎన్నిసార్లు అవగాహన దినోత్సవం కల్పించడం తప్ప మీరు ఏమైనా మార్పు ఏమైనా వస్తుందా రాదా? ఇంకా 10 మందికి చెప్తాను సార్ నేను. ఖచ్చితంగా అందరూ హెల్మెట్ వేసుకోవాలి. హెల్మెట్ లేకుండా బండిని ఎక్కడా కూడా డ్రైవ్ చేయకూడదు. తర్వాత లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ప్రతి బండికి చేయించుకోవచ్చు. అది మీకోసమే, మీ పిల్లలకి, మీ ఎవరైతే మీ ప్యాసింజర్లు మీ బండి మీద ఉంటారో వాళ్ళకే దాని తాలూకు ఇది. ఒకవేళ యాక్సిడెంట్ ఏమైనా జరిగింది అనుకోండి, దాని తాలూకా బెనిఫిట్స్ అన్నీ మీకే వస్తాయి. వస్తాయి రావా? మరి ఎందుకు మారట్లేదు? మారాలా? ఓకేనా? ఇకపైన మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు అవగాహన ఈ సదస్సులు ఇప్పుడు ఎన్ని పెడతానే ఉన్నాం, కానీ మీరు మారకపోతే ఈసారి మాత్రం ఖచ్చితంగా చలనాలు వేస్తాం. ఓకేనా? చేసుకుంటాం సార్. హుకుంపేట ప్రజలందరికీ పోలీసు వారి తరపు నుంచి నా యొక్క నమస్కారములు. మీ అందరికీ ఈరోజు ఎస్పీ గారి, అల్లూరు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఇక్కడ వెహికల్ చెకింగ్ కొంతుల జంక్షన్లో చేసి ప్రతి ఒక్కరికి లైసెన్స్ లేని వాళ్ళందరికీ ఆపి, మరియు ఓవర్లోడింగ్ బళ్ళు కూడా ఆపి ప్రతి ఒక్కరికి అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో ఎంవీ యాక్ట్ ప్రకారంగా లైసెన్స్ లేని వారికి లైసెన్సులు చేయించుకోమని, మరియు హెల్మెట్ లేని డ్రైవింగ్ ఎవరూ చేయవద్దని. ఎందుకంటే హెల్మెట్ లేని డ్రైవింగ్ చేయడం వల్ల యాక్సిడెంట్లు ఎక్కువగా పెరగడం జరిగింది. ఈ యాక్సిడెంట్లు తగ్గించడం కోసం మీ పోలీస్ వారి తరఫున ఎన్ని చేసినప్పటికీ ప్రజల్లో పూర్తి అవగాహన లేనట్లయితే యాక్సిడెంట్ల వల్ల ప్రజలు చనిపోవడము లేదా క్షతగాత్రులు అవ్వడము జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి మా యొక్క పోలీసు వారి తరఫున, హుకుంపేట ఎస్ఐగా నేను తెలియజేయండి ఏమనగా, పోలీసు వారి తరఫున మా యొక్క విజ్ఞప్తి, రోడ్డు మీదకి వెహికల్ పట్టుకొచ్చిన ప్రతి ఒక్కరూ హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి. 4 వీలర్స్ వెహికల్ మీద ఖచ్చితంగా సీట్ బెల్ట్ అనేది ధరించవలసి ఉంటుంది. ఈ రెండు లేనప్పుడు యాక్సిడెంట్ జరగడం వల్ల ఇమీడియట్గా ఎవరైతే రైడర్ ఉంటారో పిలియన్ రైడర్కి ఎక్కువగా గాయాలు అవ్వడం జరుగుతుంది. తలకు గాయం అవడం వల్ల వాళ్ళు చనిపోవడం కూడా జరుగుతుంది. కావున దయించి ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ లేకుండా ఎవరు కూడా రోడ్డు మీద ప్రయాణం చేయవద్దు. కాదు సార్, ఎంవీ యాక్ట్ కేసు రాయకపోవడం వల్లే కదా, అంటే వీళ్ళందరూ కూడా విచ్చలవిడిగా ఇది అవుతున్నారనే ఆరోపణ ఒకటి ఉంది. ఎంవీ యాక్ట్ కేసులు నమోదు చేస్తాను, వాటి ఫైన్ కూడా కట్టిస్తాను. కానీ మన గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా వారి యొక్క అవగాహన కల్పించడం వల్ల వాళ్ళు ఎక్కువ మార్పు చెందుతారు. మనం ఎంవీ యాక్ట్లు చేయడం, ఫైన్లు కట్టిస్తాను, అన్నీ చేస్తాను. కానీ వాళ్ళ దగ్గర పేద ప్రజలు ఫైన్లు ఎక్కువ 10,000 రూపాయలు ఇప్పుడు లైసెన్స్ ఉంది, దాన్ని కట్టుకోవాలంటే వాళ్ళకి ఇబ్బంది. దానికంటే మనం అవగాహన కల్పించడం వల్ల ఎక్కువగా మార్పు జరుగుతుందని నా యొక్క ఉద్దేశం. అందువలనే ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మరియు డిఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ ఈరోజు కొంతుల జంక్షన్లో ప్రతి ఒక్కరూ వాళ్ళకి మీద అవగాహన సదస్సు కోసమని పెడుతున్నాం. ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకొని ఈ యొక్క అవగాహన అందరూ కల్పించుకొని ప్రతి వెహికల్కి హెల్మెట్ పెట్టుకొని రావాలి, సీట్ బెల్ట్ పెట్టుకొని రావాలి, మరియు అదేవిధంగా లైసెన్స్ ఉండాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ లైసెన్స్ లేకుండా ఎవరు డ్రైవింగ్ చేయకూడదు. ప్రతి బైక్కి కూడా ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. ఏ వాహనం అయినా సరే ఇన్సూరెన్స్ ఉండడం వల్ల ప్రయోజనం ఏంటంటే, ఒకవేళ యాక్సిడెంట్ అవుతుంది అయినా సరే అమౌంట్ మనకు అనేది కొంత ప్రయోజనం ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో ఆ ప్రయోజనాలను ప్రతి ఒక్కరూ పొందగలుగుతారు. ఓకేనండి, థ్యాంక్ యూ, నమస్కారం. అలా కాదు సార్, ఇప్పుడు మీ ద్వారా కూడా లైసెన్సులు ఏవో అవుతున్నాయి కదా, ఏమైనా అప్రోచ్ అవుతున్నారు సార్ మీకు? మా వరకు ఎవరైతే లైసెన్స్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో బైకులు పెట్టి మరీ మనం దగ్గరుండి 1-2 రోజుల్లో వాళ్ళకి లైసెన్స్ చేయించి మరీ మనం ఇస్తాం. వాళ్ళకి ఏవైతే డాక్యుమెంట్స్ కావాల్సినవి మనం జెరాక్స్ తీపించి మరియు ఆర్టీఓ గారి దగ్గర చెప్పి మరీ హుకుంపేటలో అయితే చేయించడం జరుగుతుందండి. ఈ యొక్క కార్యక్రమాన్ని కంటిన్యూగా మేము చేస్తూనే ఉన్నాము. అయినప్పటికీ ఇంకా కొంతమందికి అవగాహన లేక వాళ్ళు చేస్తూనే ఉన్నారు. వాళ్ళలో కూడా మార్పు రావడం కోసమని ఈ యొక్క కార్యక్రమం.